శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనము ప్రధానంగా చూసినట్టయితే, సూర్యుడు 12వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 12 తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 23వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 23 నుండి కుంభరాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడాను కుంభరాశిలో ఉంటున్నాడు. బుధుడు 3వ తారీఖు వరకు మకర రాశిలో ఉన్నాడు. 3 నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 5వ తారీఖు వరకు మకరంలో, 5 నుండి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాల యొక్క స్థితి ఉంది. ఈ సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాము. ధనుస్సు రాశి వారికి 2026వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా గురువు యొక్క అనుకూలత ఈ మాసంలో ఉంది. 7వ స్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి. అయితే శని అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహు అనుకూలంగా ఉన్నాడు. మిగతా మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు కూడాను కొంత అనుకూలము, కొంత ప్రతికూలతతో ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ గ్రహస్థితి మూలకంగా మీరు కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోకూడదు. ఆచితూచి ఆలోచించి 1కి 4 సార్లు ఆ పని గురించి, ఆ విషయం గురించి విశ్లేషించి సాధ్యాసాధ్యాలను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా గురు ప్రభావం పాజిటివ్గా ఉన్నప్పటికీ శని రాహువుల మూలకంగా నిర్ణయాలలో జాగ్రత్త మట్టుకు చాలా అవసరము. శని ప్రతికూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగానే ఉన్నాడు, కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇక ఉద్యోగంలో కొంత బాధ్యతలు పెరుగుతాయి. తద్వారా మీరు ఒక ప్రెషర్ ఫీల్ అవుతారు. అంటే ఒక మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కీలకమైనటువంటి పనులు మీకు అప్పజెప్తారు ఆఫీసు లోపల. అది ఒక బాధ్యతగా మీరు స్వీకరిస్తారు. కానీ వాటిని పూర్తి చేయడంలో కొంత ఆలస్యము జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొంత మీరు డిసప్పాయింట్మెంట్కు గురయ్యేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. ఇక వ్యాపారులకు వ్యాపారము చేతిలో ఉన్నటువంటి వ్యాపారం మట్టుకు మీకు బాగానే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే ధనుస్సు రాశి జాతకులకు, వ్యాపారస్తులకు కాంపిటీటర్స్ పెరుగుతారు. మీరు ఏ వ్యాపారంలో ఉన్నప్పటికీ మీకు కాంపిటీటర్స్ మూలకంగా పక్కన మీరు కొంత తగ్గించి అమ్మవలసినటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. తద్వారా మీరు ముందు పొందినట్టుగా ఈ మాసంలో లాభాలను పొందలేరు. అయినప్పటికీ వ్యాపారము మీకు సంతృప్తిగానే కొనసాగుతుంది. అయితే పెట్టుబడుల మట్టుకు కొంత జాగ్రత్తగా, నియంత్రణతో ఆచితూచి మీరు చేయండి. ఇక ఆర్థిక పరంగా మనం ఆలోచించినట్టయితే ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి. ఇల్లు మరమ్మతుల మూలకంగా కానివ్వండి, వాహనముల రిపేర్ల మూలకంగా కానివ్వండి, ఫైన్స్ ఇలాంటివి అనూహ్యంగా మీకు ముందుకు రావడం మూలకంగా కొంత ఆర్థికమైనటువంటి స్థితి ఒక అస్థిరతకు గురయ్యేటువంటి అవకాశము ఉంది. ఇకపోతే ప్రత్యేకంగా ప్రయాణాలలో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి, కానీ ప్రయాణాల మూలకంగా ఖర్చులు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. ఇక కుటుంబంలో భార్య పిల్లలతో, కుటుంబ పెద్దలతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబ విషయంలో మీరు జాగ్రత్త పడవలసినటువంటి విషయం ఏంటంటే సర్దుబాటు ధోరణి అనేటువంటిది మీకు బాగా అవసరం. పిల్లలతో కానివ్వండి, భార్యతో కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి, కొంత ఫ్లెక్సిబుల్గా, సర్దుబాటుతో మీకు ఉన్నటువంటి అవగాహనను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావనను కూడాను మీరు విని అందరికీ అనుకూలంగా ఉండడము మీకు ఒక మానసికమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది.
పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాలి. ఆస్తి విషయాల లోపల కూడాను మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆస్తి పంపకాలు కానివ్వండి, ఆస్తులను కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి, అమ్మేటప్పుడు కానివ్వండి, ఈ విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంటేషన్ పరమైనటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ప్రత్యేకంగా చూసుకోవాలి. ఇకపోతే మాటలను నియంత్రించుకోవడం చాలా అవసరం. దురుసుగా మాట్లాడడం మూలకంగా కొన్ని పనులు చెడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ మాసంలో. దాన్ని మీరు కొంత నియంత్రణ లోపల పెట్టుకోండి. ఇకపోతే ఆరోగ్యం విషయం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ముఖ్యంగా ఆహారం నియమంతో ఉండాలి. అన్నీ ఏది అంటే అది తినకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండడము ఈ మాసంలో చాలా అవసరము. కాకపోతే విద్యార్థులు మటుకు కొంత కాన్సన్ట్రేషన్తో ఉన్నట్టయితే మీరు సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులు రాణించే అవకాశం బాగా కనబడుతుంది. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు మంచి ఫలితాలను పొందుతారు. కోర్టు వ్యవహారం లోపల కొంత ఆలస్యము గోచరిస్తోంది. ఖర్చుతో కూడుకున్నటువంటిది. అనవసరంగా మనం కోర్టు చుట్టూ తిరగడము, అయినప్పటికీ మనకు అనుకూల ఫలితం ఉండకపోవడము, చాలా ఆలస్యంగా మనకు అనుకూల ఫలితం రావడం అనేటువంటిది కనబడుతుంది. ఇక ప్రభుత్వ పనులు కొంత నెమ్మదిగా కొనసాగుతాయి. ఇకపోతే సాహిత్యము, కళలు, సంగీతము, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సృజనాత్మకమైనటువంటి కళల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను ఒక కొత్త అవకాశము లభిస్తుంది ఈ మాసం లోపల. ఇకపోతే ముఖ్యమైనటువంటి వస్తువులు, భూమి, వాహనాలు, విలువైనటువంటి ఆభరణాలు కొనేటువంటి విషయము మనసు లోపల ఉన్నప్పటికీ ఏదో కారణంతో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో రావాల్సినటువంటి డబ్బు చేతికి అందకపోవడం మూలకంగా కొంత వాయిదా పడేటువంటి అవకాశం కనబడుతుంది. పిల్లల విషయం లోపల మీరు జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళ యొక్క చదువు, సెటిల్మెంటు, ఉద్యోగము, పెళ్ళి ఇలాంటి విషయాలలో మీరు కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచి స్థితి లోపల వాళ్ళను నిలిపేటువంటి అవకాశం కనబడుతుంది. బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ మాసంలో లభిస్తాయి. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరిలో 4వ వారం బాగా కలిసి వస్తుంది. అంటే ఎండింగ్ లోపల మీకు చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే చతుర్థ స్థానంలో శనైశ్వరుడు ఉన్నప్పుడు మీరు జీవితంలో కొన్ని పాఠాలను నేర్చుకుంటారు. వాటిని మీరు జీవితంలో అన్వయిస్తూ ముందుకు వెళ్తారు. తద్వారా కూడాను మీకు కొన్ని మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధైర్యము, సహనము, సాహసము ఇవి చాలా అవసరము ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో. వీటిని కొంత మీరు ధైర్యంతో మీరు స్టెప్స్ వేయాలి. కానీ ధైర్యంతో పాటు కూడా కొంత ఓపిక కూడా ఉండాలి. తర్వాత కొంత శక్తిని కూడాను మీరు జోడించి స్టెప్స్ తీసుకున్నట్టయితే చాలా విషయాల్లో సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఉపయోగించుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మీకు. ఆ గ్రహాలను అనుగ్రహం చేసుకోవడానికై భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రధానంగా చూసినట్టయితే సూర్యుడు 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక సూర్యభగవానుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు సూర్యుని యొక్క ఆరాధన చేయండి. సూర్యుడి యొక్క అనుగ్రహం కొరకై ప్రతినిత్యం కూడాను సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, లేదా సూర్య నమస్కారాలు చేయడము, అర్ఘ్య ప్రదానం చేయడము, ఇలాంటివి చేసినట్టయితే ఆ సూర్యనారాయణుడి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ఇక కుజుడు ముఖ్యమైనటువంటి గ్రహము. కుజుడి మూలకంగా మన లోపల ఒక యాక్టివిటీస్ అనేటువంటివి చాలా పెరుగుతూ ఉంటాయి.
అంటే తొందరగా మనము రియాక్ట్ కావడము, అశ్రద్ధతో ఉండడము, స్తబ్దంగా ఉండడము, అనవసరమైనటువంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ కావడము, ఇవన్నీ కూడాను కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాలు కనుక గోచార రీత్యా కుజుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గనక ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో కుజునికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని, భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పఠించడము, ఇవి చేసినట్టయితే ఆ అంగారకుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీ లోపల ఒక ఉత్తేజము కలుగుతుంది. అంటే స్పాంటేనియస్గా మీరు రియాక్ట్ అయ్యి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావాన్ని మీకు ఆ గురు భగవానుడు ఇస్తాడు. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, విష్ణువును ఆరాధించండి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక ముఖ్యమైనటువంటి గ్రహము గురువు. ఈ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఇక శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శుక్రుడు మనకు అన్ని రకాలుగా సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, కంఫర్ట్స్ను ఇచ్చేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారిని వేడుకోండి. మహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్నట్టయితే మీకు తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి. ఇక శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శని విషయమై మూలమంత్రాన్ని పఠించండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, శనికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానంగా ఇవ్వండి. అదేవిధంగా రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు, కేతు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు మూలమంత్రాన్ని జపిస్తూ అమ్మవారి దేవాలయానికి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే రాహువు యొక్క ప్రతికూలత తగ్గుతుంది, అనుగ్రహము మీకు పెరుగుతుంది. అదేవిధంగా కేతువు కొరకై గణాధిపతిని సేవించండి. తప్పకుండా మీకు ఆటంకాలు లేకుండా ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేస్తాడు ఆ విఘ్ననాయకుడు. కాబట్టి గణాధిపతిని ప్రతినిత్యం కూడాను కేతు ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు జపించడము, దర్శించడము చాలా మంచిది. ఇవి చేయండి. చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. శుభం.